హాయ్ అందరికీ తెలిసిన విషయాలే ఈరోజు టాపిక్. మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఓసారి మళ్ళీ గుర్తు చేయడానికి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చిన వాళ్ళమే. మన పిల్లల చదువుల గురించి కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, అందరం పల్లెటూరులో నుంచి పట్టణానికి వచ్చిన వాళ్ళమే. కానీ మన పల్లెటూళ్ళని ఇప్పుడు వదలొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రేమ అనుబంధాలు, ప్రకృతి, మనకున్న సంబంధాలు, రిలేషన్షిప్స్, ఊరు మొత్తంలో మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు మామ బాగున్నావా, తాత బాగున్నావా, బాబాయి బాగున్నావా, ఇలాంటి వరుసలు ఉంటాయి పల్లెటూళ్ళలో. మన కుటుంబానికి చెందిన వాళ్ళే కాదు, ఊరు మొత్తము కలిసి ఇలాంటి సంబంధాలని అనుసరిస్తుంటాం మనం. ఏం బాబాయ్ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏం మామ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఇలాంటి పలకరింపులు ఉంటాయి పల్లెటూళ్ళలో. వాళ్ళ మనస్తత్వం చాలా మంచిది. పల్లెటూళ్ళలో భావోద్దేశాలు అంటే ఎలాంటి దురుద్దేశాలతోటి ఉండరు మనుషులు. చాలా ప్రేమగల వాళ్ళు పల్లెటూళ్ళలో. అంటే అలాని మళ్ళీ పట్నం వాళ్ళు కూడా ప్రేమగల వాళ్ళే. పట్నం వాళ్ళం మేము కాదా ప్రేమగల వాళ్ళమని అనకండి. చెప్తున్నాను, పల్లెటూళ్ళలో ప్రేమలు ఎక్కువ, అనుబంధాలు ఎక్కువ కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా మనం ఏం చేస్తాం, పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు అరే ఎక్స్కర్షన్ వెళ్దాం, అటు ఇటు టూర్ వెళ్దామని ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్లో భాగంగా నేను ఇలా చెప్తున్నానని మీరు అపార్థం చేసుకోవద్దు. ఆ ప్లాన్లో భాగంగా సెలవులు ఉన్నప్పుడు మన ఊరికి వెళ్ళండి. మనం ఎక్కడైతే పుట్టినామో ఆ పుట్టిన ఊరికి, మన పల్లెటూరికి వెళ్ళండి. అక్కడ స్పెండ్ చేయండి, తెలుస్తుంది ఎంత మంచిగా ఉంటుంది ప్లస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకు కూడా తెలియాలి. మనం అంటే మన ముత్తాతల నుంచి, మన ముత్తాత కానీ, మన తాత కానీ, మన తండ్రి కానీ ఇక్కడే పుట్టాడు, మనం కూడా మా ఊరు కూడా ఇదే అనేది గుర్తు చేసుకోవడానికి ఒకటి. ఇంకోటి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ప్రకృతి, నో కాలుష్యం. పల్లెటూళ్ళల్లో చాలా బాగుంటుంది ప్రకృతి. మంచిగా భోజనం వండుకోండి, పొలాలేమడి వండి మంచిగా తిని సాయంత్రం వరకు పిల్లలతో ఆడుతూ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇంకో విషయం ఉంది. మన పిల్లలకు కొంతమందికి, చాలామందికి తెలియదు. గూగుల్ని కొట్టి సెర్చ్ చేస్తారు, వరి ఎలా పండుతుంది, వేరుశనగ ఎలా పండుతుంది, పత్తి ఎలా పండుతుంది, మిరప ఎలా పండుతుంది, టమాటా ఎలా పండుతుంది, అంటే ఈ కూరగాయలు ఎలా పండుతాయి పొలాలలో. నా ఉద్దేశం ఏం తెలుసా, మీరు పల్లెటూరుకి వెళ్తే చాలా లాభాలు ఉన్నాయి. మన పిల్లలకు కూడా అక్కడ ఏమేమి జరుగుతుంది, పల్లెటూరులో ఏమేమి పంటలు పండిస్తారు, ఎలా పండుతాయి పంటలు. నేను ఒక సంఘటన నా జీవితంలో జరిగింది. వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు, మా పల్లెటూరుకి వచ్చారు. మేము పల్లెటూరులోనే చదువుకునేటోళ్ళం. వేరుశనగ చెట్టు నేను లాగి తినుకుంటా, మాట్లాడుకుంటూ, నడుచుకుంటూ వెళ్తున్నా వాళ్ళ వెంబడి. వాళ్ళ చేనులో దేలాడుతున్నారు, ఇవి ఏడంగా వచ్చినాయి, దానికి ఏడంగా వచ్చినాయి, ఎట్లా తింటుండు ఈయన. వాళ్ళు పైన దేలాడుతారు, ఆ వేరుశనగ చేనులో పైన దేలాడుతారు, అవి పైన దొరుకుతాయి మా పల్లీలని. వాళ్ళకి నేను చెప్పాను, ఇట్లా లాగండి, దాన్ని లాగిన తర్వాత కింద ఉంటాయి చూడండి అంటే చూశాను. అంటే నేను అనేది ఏంటంటే మన పిల్లలకు కంపల్సరీగా పంటలు ఎట్లా వంతాయి, వరి ఎలా వంతుంది, వేరుశనగ ఎలా వంతుంది, ఇలాంటివి కొన్ని విషయాలు చెప్పొచ్చు. ప్లస్ వాళ్ళకి తెలుస్తుంది. మనం తీసుకెళ్తేనే కదా వాళ్ళకి తెలిసేది. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దాని కొరకే తీసుకుపోమంటలేను. సెలవులు ఉన్నప్పుడు మ్యాక్సిమంగా తీసుకెళ్ళండి, పిల్లలను తీసుకొని ఊరికి వెళ్ళండి. సంతోషంగా ఒక వారం రోజుల, 3 రోజుల సెలవులు ఎన్ని రోజులు ఉన్నా ఉండండి. పొలాలు ఎంబడి, గట్లెంబడి తిరగండి. కొన్ని పాత జ్ఞాపకాలు కూడా పంచుకోండి పిల్లలతోటి.
మనం ఎలాగా తిరిగినోళ్ళమే కాబట్టి ఈ జనరేషన్కి ఏంటంటే కొద్దిగా తెలియదు ఏది ఎలా పండుతుంది, ఏ పంటలు ఎలా పండుతాయి. వరి అంటే అరే చెట్టు ఉంటుందేమో అని కొంతమందికి బియ్యం అంటే బియ్యమే పండుతాయేమో అంటే వరి పొలానికి అనుకుంటారు. కానీ వరి పండిన తర్వాత దాన్ని మిల్లులో వేసిన తర్వాతనే అది బియ్య గింజగా మారుతుందనే విషయం తెలియదు కొంతమందికి. నా ఉద్దేశం ఒకటే, ఏంటంటే పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో జరిగే విషయాలు, ఆ వరుసలు, ఆ అనుబంధం, వాళ్ళ ప్రేమానుబంధాలు ఇవి పొందవచ్చు. ఎప్పటికైనా సరే అరే ఇది నా ఊరు అనేది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది, మైండ్సెట్స్లో. అందుకే ఇయర్లీ ఒక 4-5 టైమ్స్ అన్నా స్పెండ్ చేయండి ఊర్లోకి వెళ్ళి. ఊరోళ్ళు కూడా చాలా ప్రేమగా చూస్తారు. ఇంకా అది మీకు తెలిసిన విషయమే. కానీ మన జనరేషన్కి అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళని తీసుకుపోవడం మన బాధ్యత. తీసుకుపోయి అవన్నీ చూపించడం, నాన్న ఈ విధంగా పంటలు పండుతాయి, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఇది సంగతి. ఒకప్పుడు మా నాన్న వాళ్ళు ఇలా కష్టపడేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. చెప్తేనే తెలుస్తాయి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు మైండ్ అంతా ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది. అవి కావాలి, ఇది కావాలి. జనరల్ నాలెడ్జ్ ఒకటే కాదు, ఇది కూడా గ్రౌండ్ నాలెడ్జ్ కూడా అవసరం పిల్లలకు. కాబట్టి దయచేసి మీరేమైనా అపార్థం చేసుకోవద్దు. అందరికీ తెలిసిన విషయమే కావచ్చు. కాకపోతే ఏంటంటే పాత జ్ఞాపకాలని మళ్ళీ నేను నా అనుభూతితో చెప్తున్నాను అంతే. సరేనా? కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మన పల్లెటూర్లకు తీసుకెళ్ళాలి. మన పిల్లలని వాళ్ళకి చెప్పాలి. మనం అక్కడ గడిపి రావాలి 2-3 రోజులు కానీ 4 రోజులు కానీ. మన ఊరు ఇది పరిస్థితి ఇట్లుంటుంది, ఇట్లా ఉంటుంది, వాతావరణం ఇట్లుంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్. సరేనా? అందరినీ కోరుతున్నా, అందరూ హ్యాపీగా ఉండాలి. ప్లస్ మన పల్లెటూళ్ళని కలియదిరిగి రావాలి అందరు కంపల్సరీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.